హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'సెక్టార్ 36' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ ఢిల్లీలో 2005లో జరుగుతుంది. ప్రేమ్ అనే వ్యక్తి చిన్న పిల్లల్ని చంపి వాళ్ళ మాంసాన్ని తింటుంటాడు. అసలు ప్రేమ్ ఇలా ఎందుకు చేస్తుంటాడో తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే ప్రేమ్ కోటీశ్వరుడింట్లో పని చేస్తూ ఉంటాడు. ఆ రోజు తన యజమాని లేకపోవడంతో తన యజమాని డ్రెస్ వేసుకొని రిచ్‌గా ఎంజాయ్ చేస్తూ మీలో ఎవరు కోటీశ్వరుడిచో చూస్తుంటాడు. అందులో ఒక ప్రశ్న అడగ్గా కంటెస్టెంట్ చెప్పలేకపోతాడు. దానికి ప్రేమ్ ఇలాంటి పిచ్చి వాళ్ళని షోలో ఎందుకు తీసుకుంటారని, నాలాంటి వాళ్ళని ఎందుకు తీసుకోరని ప్రేమ్ అంటాడు. ప్రేమ్ తన భార్య కాల్ చేస్తుంది. తన భార్యని వేరే విలేజ్‌లో పెట్టి ఇతడు ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఉంటాడు. తన భార్య ఫోన్ చేసి మాట్లాడుతూ ఎలా ఉన్నావని, పాపకి జ్వరం తగ్గిందా, డాక్టర్‌కి చూపించావా అని జాగ్రత్తగా ఉండనని చెప్తాడు. నాకు చాలా పనులు ఉన్నాయని కాల్ కట్ చేసి ఒక రేడియోలో సాంగ్ పెట్టి 2 పదునైన కత్తులు తీసుకుంటాడు. అతను బాత్రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ స్కూల్ యూనిఫారంలో ఉన్న ఒక చిన్న పిల్ల శవం కనబడుతుంది. ఆ పిల్లను వీడే రేప్ చేసి చంపి ఉంటాడు. ఆ పిల్ల శవాన్ని ముక్కలుగా మటన్ కొట్టినట్టు కొట్టి చాలా దారుణంగా నరికేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఒక పోలీస్ ఆఫీసర్‌ని చూపిస్తారు. ఇతడి పేరు రామ్ చరణ్ పాండే. ఇతడికి డబ్బంటే చాలా పిచ్చి. అందరి దగ్గర లంచాలు తీసుకుంటాడు. పోలీస్ స్టేషన్‌లో ఒక ఆటో డ్రైవర్ వస్తాడు. తన కూతురిని నిన్నటి నుంచి కనపడడం లేదని, ఈరోజు తన పుట్టినరోజని ఏడుస్తూ ఆటో డ్రైవర్ రామ్ చరణ్ పాండేకి చెప్తాడు. రామ్ చరణ్ పాండే చిన్న పిల్లే కదా ఎక్కడికి పోతుంది వస్తుందిలే అని చెప్పి ఆటో డ్రైవర్ జేబులో డబ్బులు పెట్టి పంపిస్తాడు. ఆటో డ్రైవర్ వెళ్తూ తన కూతురి ఫోటోని మిస్సింగ్ బోర్డులో పెడతాడు. ఆ పాపని ఎవరో కాదు, ప్రేమ్ నరికి చంపిన స్కూల్ పాప. ఆటో డ్రైవర్ తన కూతురు పక్కన చాలా పిల్లల ఫోటోలు ఉండడంతో నా కూతురు కూడా దొరకదని ఏడుస్తూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. బాల్ వెళ్లి మురికి కాలువలో పడుతుంది. ఆ బాల్‌ని ఆలి అనే కుర్రాడు తీసుకురావడానికి వెళ్తాడు. కానీ ఆ పిల్లాడు బాల్ కాకుండా ఒక మనిషి చెయ్యి బయటికి తీస్తాడు. అక్కడున్న వారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడికి పోలీసులు వచ్చి ఈ చెయ్యి ఇక్కడిది కాదు, ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చిందని, చెయ్యి తీసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకొని ₹100 ఇస్తాడు రామ్ చరణ్ పాండే. అక్కడే ఉన్న కోటీశ్వరుడి ఇంటి నుంచి ప్రేమ్ పోలీసులని చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్ చెయ్యి బయటికి తీసిన ఆలి అనే కుర్రాడి ఇంట్లో ఉంటుంది. ఆలి వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఆలి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని గుడ్లు తీసుకురాలేదా అని అడుగుతుంది. లేదు అని ఆలి వాళ్ళ నాన్న అంటాడు. గుడ్లు తీసుకురావడానికి ఆలిని షాప్‌కి పంపిస్తారు. ఆలి షాప్‌కి వెళ్తుండగా కిల్లర్ ప్రేమ్ ఆలికి చాక్లెట్ చూపించి ఎత్తుకుపోతాడు. ఆలిని చేతులు కట్టి పడేసుంటాడు. ఆలి నన్ను వదిలేయండి అంకుల్, లేదంటే మా నాన్న నిన్ను గన్‌తో కాల్ చేస్తాడు అని కిల్లర్ ప్రేమ్‌ని భయపెడతాడు. ప్రేమ్ అలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి, నిజంగా కాదు అని పిల్లాడి చేతికట్లు విప్పేస్తాడు. పిల్లాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రేమ్ ఆ పిల్లాడిని గోడకి కొట్టి చంపుతాడు. అప్పుడే ప్రేమ్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 1983లో ప్రేమ్ చిన్నగా ఉన్నప్పుడు తన మామ చేతులు కట్టి హింసిస్తుంటాడు. ప్రేమ్ వాళ్ళ మామ మటన్ కొట్టే వ్యాపారి. మటన్ అమ్మిన తర్వాత ప్రేమ్‌ని వాళ్ళ మామ రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రేమ్ వాళ్ళ మామని అక్కడే ఉన్న కత్తితో నరికి తన లివర్‌ని తినేస్తాడు. కట్ చేస్తే తర్వాత ఆలి అనే కుర్రాడి శవాన్ని ముక్కలుగా నరికి తన ఆర్గాన్స్‌ని తన ఫ్రెండ్ చోటుకి అమ్మేస్తాడు. అలాగే ఒరేయ్ చోటు, నాకు మీలో ఎవరు కోటీశ్వరుడి షోకి వెళ్ళాలని ఉందిరా అని అంటాడు. చోటు ఆ షోకి వెళ్ళి ఏం చేస్తావురా అంటాడు. ప్రేమ్ 50 లక్షలు సంపాదించి నా ఫ్యామిలీతో రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉందిరా అంటాడు. ఆ తర్వాత ఆలిని నరికిన చోటుని క్లీన్ చేసి ఆ పిల్లాడి కాళ్ళు చేతులు ప్యాక్ చేసి మురికి కాలువలో పడేస్తాడు. ఆ ఇంటి ఓనర్ బల్బీర్ సింగ్‌ని చూపిస్తారు. బల్బీర్ సింగ్‌కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. అమ్మాయిలని తన ఇంటికి పిలిపించి ఎంజాయ్ చేస్తుంటాడు. మరొక వైపు చుమ్కీని చూపిస్తారు. చుమ్కీ రెడీ అయ్యి తన అమ్మతో ఫంక్షన్‌కి వెళ్తుంది. చుమ్కీకి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దసరా రోజు రామ్ చరణ్ పాండే రామాయణం నాటకం వేస్తుంటాడు. అక్కడికి చుమ్కీ వాళ్ళ నాన్న వెళ్ళి నా కూతురు కనబడటం లేదని రామ్ చరణ్ పాండే దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. కానీ రామ్ చరణ్ పాండే కంప్లైంట్ చేయడానికి వేరే చోటు దొరకలేదా, ఎక్కడికి పడితే అక్కడికి వస్తుంటారు అంటాడు. దానికి చుమ్కీ వాళ్ళ నాన్న లేదు సార్, నా కూతురు ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తుంది, అతడు కిడ్నాప్ చేశాడని అంటాడు. అయితే పోయి వాడితో అడుగుపో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు.
నాటకం ముగిసిన తర్వాత రామ్ చరణ్ పాండే కూతురిని ప్రేమ్ మాస్క్ వేసుకొని ఎత్తుకెళ్తుంటాడు. రామ్ చరణ్ పాండే అది గమనించి ప్రేమ్ వైపు పరిగెడతాడు. ప్రేమ్ రామ్ చరణ్ పాండే కూతురిని వదిలి అక్కడి నుంచి పరిగెడతాడు. పాండే పక్కన ఉన్న అంబులెన్స్లో తన కూతురిని పంపిస్తాడు. పాండే ప్రేమ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ప్రేమ్ తప్పించుకుంటాడు. పాండే హాస్పిటల్కి వెళ్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ తన సొంత కూతురిని కాపాడలేనివాడు మిగతా వారిని ఎలా కాపాడుతాడని అంటుంది తన భార్య. అప్పుడు పాండే మంచివాడిగా మారిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరుసటి రోజు చుమ్కి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ తీసుకోవాలని అంటాడు. చుమ్కి వాళ్ళ నాన్న తన కూతురు ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర సెక్రటరీగా పనిచేస్తుందని, అతడే నా కూతురిని కిడ్నాప్ చేసి ఉంటాడని అంటాడు. అప్పుడే పాండే చుమ్కి వాళ్ళ నాన్నని తీసుకుని బల్బీర్ సింగ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడే బల్బీర్ సింగ్ ఇంట్లో ఉన్న ప్రేమ్ డోర్ తీస్తాడు. ప్రేమ్ ఎదురుగా ఉన్న పాండే గుర్తుపట్టలేకపోతాడు. ఎందుకంటే దసరా రోజు ప్రేమ్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు కాబట్టి. పాండే బల్బీర్ సింగ్తో మాట్లాడుతుంటాడు. చుమ్కి వాళ్ళ నాన్న బయట ఉంటాడు. పాండే బల్బీర్ సింగ్తో మాట్లాడుతూ ఉండగా చుమ్కి వాళ్ళ నాన్న బల్బీర్ సింగ్ని, సార్ ఈ నా కొడుకే సార్ నా కూతురిని కిడ్నాప్ చేసింది అంటాడు. అప్పుడు బల్బీర్ సింగ్, వీడు ఏం మాట్లాడుతున్న పిచ్చి దొబ్బిందా, వీడి కూతురు ఒక కాల్ గర్ల్, వీడి కూతురు నా పక్కలో పెట్టడానికి వీడికి ప్రతి నెల 30,000 రూపాయలు ఇస్తుంటాను, వీళ్ళ ఫ్యామిలీ నేనే పోషిస్తుంటాను అంటాడు. అప్పుడు పాండే షాక్ అయ్యి, తననేమో నీ కూతురు కాల్ గర్ల్ అంటాడు, నువ్వేమో కిడ్నాప్ అంటున్నావు, నాటకాలు ఆడుతున్నారా హౌలీ అంటాడు. నా కూతురిని నేనేమైనా చేసుకుంటాను, నీకెందుకు సార్ అంటాడు. చుమ్కి నాన్న అప్పుడు పాండే, అరే నా కొడక, కూతురితో ఇలాంటి పని చేయించడానికి సిగ్గు లేదారా, ముందు నిన్ను బొక్కలో వేయాలిరా అని చుమ్కి వాళ్ళ నాన్నని కొట్టి, నీ కూతురు ఎక్కడైనా ఉన్నా నేను వెతికి పెడతానని పంపిస్తాడు. అప్పుడు బల్బీర్ సింగ్కి కోపం వచ్చి తన ఫ్రెండ్ అయిన డీసీపీకి కాల్ చేసి, వీడెవడో రామ్ చరణ్ పాండే అంట, నాపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని బెదిరిస్తున్నాడు, వీడి సంగతి ఏంటో చూడని ఫోన్ పాండేకి ఇస్తాడు. రామ్ చరణ్ పాండే డీసీపీతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్తుండగా ప్రేమ్ తనతో, ఏంటి సార్ బాధపడుతున్నారా, అయితే వాడి కూతురు ఏమైపోతే మీకెందుకు సార్ అని, మీకు కూడా కూతురు ఉంది కదా అని అంటాడు. అప్పుడు నా కూతురు ఎందుకు అడిగేవరా అంటాడు. ప్రేమ్, ఏం లేదు, నాకు కూడా ఒక కూతురు ఉంది, అందుకే అడిగానంటాడు. నెక్స్ట్ సీన్, ఒక ధనవంతుడి కొడుకుని ఇద్దరు దొంగలు ఎత్తుకుపోతారు. ఆ కుర్రాడు మిస్సింగ్. ఢిల్లీ మొత్తం ఈ విషయం హల్చల్గా చేస్తుంటారు, ఎందుకంటే ఆ పిల్లాడు ఒక ధనవంతుడి కొడుకు కాబట్టి. తర్వాత పాండే డీసీపీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు డీసీపీ, ఒక కాల్ గర్ల్ కోసం బల్బీర్ సింగ్ని ఇబ్బంది పెట్టావు, అలాంటి వాళ్ళ కోసం పనిచేసి ఏం చేస్తావు, వాడే తన కూతురిని ఎవరికొకరికి అమ్మేసి ఉంటాడు, దేశం మొత్తం ఒక ధనవంతుడు కొడుకు మిస్ అయిన కేసు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ కేసులో ఉన్న వారిని పట్టుకో అంటాడు డీసీపీ. కానీ పాండే చుమ్కి కేసుని సాల్వ్ చేస్తా అంటాడు. సరే ఏమైనా చేసుకో, కానీ బల్బీర్ సింగ్ని మాత్రం ఈ కేసులోకి లాగొద్దని, ఒకవేళ బల్బీర్ సింగ్ జోలికి వస్తే నిన్నేం చేస్తానో అని వార్నింగ్ ఇస్తాడు. ఒకరోజు పాండే చుమ్కి కేసులో ఒక రిక్షా వాడిని పట్టుకుని వాడిని బాగా కొట్టి నిజాలను బయటకు తీస్తాడు. చుమ్కీని రోజు ఆ రిక్షావాడు తన బిజినెస్ కోసం వాళ్ళ నాన్న ఆ రిక్షా ఎక్కించి పంపేవాడని, ఒక రిక్షావాడు బల్బీర్ సింగ్ ఇంటి దగ్గర చుమ్కీని వదిలి వస్తాడు. అక్కడ ఉన్న ప్రేమ్ చుమ్కీ రాదని, తన దగ్గర ఉన్న ఫోన్ ఎక్కడైనా పాడేయని ఆ రిక్షావాడికి చెప్పి, అలాగే చుమ్కీని రైల్వే స్టేషన్ దగ్గర దింపానని చెప్పమని రిక్షావాడికి చెప్పమన్నాడని అన్ని నిజాలు బయటికి తీసి డీసీపీకి రామ్ చరణ్ చెప్తాడు. రిక్షావాడు ఫోన్ వలన దొరికిపోయాడు, కానీ రిక్షావాడిది తప్పు లేదు, ఫోన్ ఇచ్చింది ప్రేమ్ కాబట్టి మొత్తం ప్రేమే చేసి ఉంటాడని డీసీపీతో అంటాడు. డీసీపీ, ప్రేమ్ దొరికిపోయాడు కాబట్టి తన ఫ్రెండ్ బల్బీర్ సింగ్ కూడా దొరికిపోతాడని రామ్ చరణ్ పాండేని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ్ తన ఫ్రెండ్ చోటు మాట్లాడుకుంటుండగా పాండే ప్రేమ్ని గమనిస్తాడు. తర్వాత ప్రేమ్ మీలో ఎవరు కొడిసొడిచో చూస్తుండగా బల్బీర్ పోర్న్ అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వీడియో తీస్తాడు. అప్పుడు ప్రేమ్ని పిలిచి పైన కెమెరా తీసివేయమని అంటాడు. అప్పుడు ప్రేమ్ వెళ్ళి పోర్న్ అమ్మాయిలు డ్రెస్ వేసుకుంటుండగా ప్రేమ్ మళ్ళీ వాళ్ళని రికార్డ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో పాండే మరియు అతని కానిస్టేబుల్ డ్రింక్ చేస్తుండగా అంబులెన్స్ దగ్గర ఉన్న చోటుని చూసి, కానిస్టేబుల్ సార్, ఆ రోజు మీ పాపని అంబులెన్స్ దగ్గర ఉన్నవాడే దసరా రోజు తీసుకెళ్ళింది అంటాడు. అదే రోజు రామ్ చరణ్ పాండే ప్రేమ్ని చోటుని ఒకే చోట చూసి ఉంటాడు. చోటు
ప్రేమ్ తన భార్యకి డబ్బు ఇవ్వమని చోటుకి ప్రేమ్ చెబుతాడు. కానీ చోటు బయలుదేరుతుండగా చోటుని పాండే పట్టుకుని చితక్కొట్టి నిజాన్ని బయటకు తీస్తాడు. చోటు, ఆ రోజు మీ పాపని ఎత్తుకెళ్ళింది ప్రేమే సార్, నాకేం తెలియదు అంటాడు. చోటుని కుర్చీకి కట్టి అక్కడ కానిస్టేబుల్ని ఉండమని పాండే వెళ్తాడు. డీసీపీ మిస్ అయిన పిల్లాడి పట్టుకుని ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతాడు. అదే రోజు పాండే డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఇంకొక ఆఫీసర్ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. పాండే ఇద్దరు కలుస్తారు. రామ్ చరణ్, పాండే, ఎస్పీ కలిసి చోటుని కట్టేసిన దగ్గరికి వస్తారు. కానీ అంతకంటే ముందు ఒక ముసలోడు, ఇద్దరు కొడుకులు వచ్చి చోటుని ఎత్తుకుని వెళ్ళిపోతారు. పాండే, ఎస్పీ వచ్చేసరికి చోటు ఉండడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడిగితే నాకు తెలియదు సార్, నేను తినడానికి వెళ్ళానని అంటాడు. అప్పుడు పాండే కానిస్టేబుల్ని బాగా కొడతాడు. అదే రోజు ప్రేమ్ని పాండే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడు. సార్, ఆ రోజు మీ కూతురిని ఎత్తికెళ్ళినందుకు సారీ అని కాళ్ళపై పడతాడు. సరే, ఈరోజు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి అంటాడు పాండే. ఈరోజు కుదరదు, నేను మీలో ఎవరు కోటీశ్వరుడిచో చూడాలి అంటాడు ప్రేమ్. ఎన్నడూ లేనిది ఈరోజు ₹1,00,00,000 గెలవబోతున్నారు కాబట్టి నేను రేపు వచ్చి మీ ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెబుతా అంటాడు ప్రేమ్. సో ఈరోజు నన్ను ఇంటికి పంపించేయండి అంటాడు. లేదు, ఈరోజు చెప్పాలి అంటాడు పాండే. సరే అడగండి, చెబుతానంటాడు. చుమ్కీ ఏమైపోయిందని పాండే అడుగుతాడు. చుమ్కీ ఎప్పుడు చచ్చిపోయింది అంటాడు. ఎవరు చంపారని అంటాడు రామ్ చరణ్. పాండే, దాన్ని నేను చంపాను అంటాడు ప్రేమ్. అసలు చుమ్కీని ఎందుకు చంపావు? అక్టోబర్ 9న రాత్రి ఏం జరిగింది? ఫస్ట్ నుంచి చెప్పు అంటాడు రామ్ చరణ్. పాండే, ప్రేమ్ ఫస్ట్ నుంచి చెప్పడం మొదలు పెడతాడు. చుమ్కీ కాల్ గర్ల్ కాబట్టి మా ఓనర్ బల్బీర్ సింగ్ లేకపోవడంతో నేను కస్టమర్గా ఇంటికి పిలిచి తనకు టీ, డ్రింక్స్ ఆఫర్ చేశాను. తను కస్టమర్ రాకపోతే నేను వెళ్ళిపోతాను, నాకు టైం లేదు అని అంటుంది. తను నా వైపు కొన్నిసార్లు చూసేది, కనులతో కూడా సైగ చేసేది. నేను కూడా తనని ప్రేమించాను. ఆ విషయం నా మనసులో మాట తనకి చెప్పాను. కానీ తను నన్ను చూసి నవ్వి నేను ఒక పనివాడనని అవమానించింది. నేను కూడా తనని తిట్టి డబ్బులు ఆఫర్ చేశాను. తను మళ్ళీ నవ్వి ఆ డబ్బుని జీలో పెట్టుకుంటుంది. తనకు తెలియదు కదా సార్ నేను ఎలాంటి వాడినో. చిన్నప్పుడు నా మామ నా జీని మింగి రేప్ చేసేవాడు. అందుకే వాడిని ముక్కలుగా నరికి వాడిని చంపి వాడి లివర్ని నమిలేసి అంటాడు. చుంపి కూడా ఆ రోజు అన్ని మాటలని అవమానించడంతో తన చున్ని తీసి తన మెడకి బిగించి చంపేశా. ఆ తర్వాత తనతో సెక్స్ చేశా. బ్రతికుండగా నాతో పడుకోలేదు. అందుకే చంపిన తర్వాత నా కోరిక తీర్చుకున్నా. కానీ సార్ నేను చుమ్కీని ప్రేమించాను. అయినా సరే అలా చేయాల్సి వచ్చింది. సరే, చుమ్కీ ఆర్గాన్స్ని ఎవరికి అమ్మేశావు? సరే, చుమ్కీ ఆర్గాన్స్ని చోటికి అమ్మేశావు అని అడుగుతాడు పాండే. లేదు సార్, చుమ్కీ ఎముకలని పాతి పెట్టేశా, మిగతా వారివి అమ్మేశా అంటాడు. అంటే నువ్వు ఎంతమందిని చంపావు అంటాడు పాండే. ప్రేమ్ కాసేపు లెక్క పెట్టి 22, 24 మంది దాకా చంపాను. వాళ్ళ మాంసాన్ని తినేవాడిని, మనిషి మాంసానికి అలవాటు పడ్డాను, అందుకే చంపాను అంటాడు. అంటే నా కూతురిని కూడా ఇలాగే చంపుదాం అనుకున్నావా? అయ్యో లేదు సార్, మీలాంటి డబ్బున్న పిల్లల్ని అలా ఎందుకు చంపుతాను? అదే పేదవాళ్ళ పిల్లల్ని చేస్తే ఎవడు అడిగేవాడు ఉండరు. వాళ్ళు ఏమైనా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారా? వాళ్ళని చంపినా కూడా ఎవరు పట్టించుకోరు అంటాడు. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్, నాకు షోకు టైం అవుతుంది అంటాడు. ప్రేమ్ని పాండే జైల్లో పెడతాడు. వాడి కోసం టీవీ షో పెట్టి సౌండ్ గట్టిగా పెడతాడు. షో ₹1,00,00,000 గెలవగా ప్రేమ్ కూడా చూసి ఆనందిస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఒక ముసలాడు ఇంకా ఇద్దరు వ్యక్తులు మంటల్లో మనుషుల కాళ్ళ చేతులను కాల్ చేస్తుంటారు. మరుసటి రోజు ప్రేమ్ చుమ్కీని పాతిపెట్టిన దగ్గరికి పాండే తీసుకెళ్తాడు. ప్రేమ్ తవ్వి చుమ్కీ కళేబరాలు బయటికి తీస్తాడు. సార్ నేను కనిపెట్టానని ప్రేమ్ ఆనందిస్తాడు. అదే రోజు ప్రేమ్ కాలువలో వేసిన పిల్లల శవాలని పోలీసులు బయటకు తీస్తుంటారు. ఇంత జరుగుతున్న ప్రేమ్ అసలు భయపడాడు. ఎందుకంటే తన ఓనర్ బల్బీర్ సింగ్ విడిపిస్తారని నమ్మకం. ఇంకొక వైపు తమ పిల్లల శవాలని చూసి జనం ఏడుస్తుంటారు. ప్రేమ్ని జైలుకి తీసుకెళ్తుంటాడు. పాండే ప్రేమ్ ఇంటికి వెళ్ళి బాత్రూమ్ చెక్ చేస్తాడు. ఇందులో బల్బీర్ కూడా ఉన్నాడని బల్బీర్ సింగ్ని కూడా అరెస్ట్ చేస్తాడు. జనాలు వీళ్ళని చంపాలని అనుకుంటారు. వాళ్ళ ఇండ్లని కూల్చేస్తారు. అదే సమయంలో డీసీపీ తన ఫ్రెండ్ బల్బీర్ సింగ్ని కాపాడుకునేందుకు కేసు మొత్తం ప్రేమ్పై తోసేస్తాడు. ఇంకోవైపు కిల్లర్ని పట్టుకున్నందుకు ఎస్పీకి డీసీపీగా ప్రమోషన్ వస్తుంది.
మరోవైపు రామ్ చరణ్ పాండేని డ్యూటీ నుంచి తొలగిస్తారు. పాండే కేసు మొత్తం ప్రేమ్పై వేశారని ప్రేమ్ని కలవడానికి వెళ్తాడు. పాండే ప్రేమ్ని ఆర్గాన్స్ అమ్మితే వచ్చిన డబ్బుని ఎక్కడ పెట్టావని అడుగుతాడు. దానికి ప్రేమ్ కొరియర్లో పంపిస్తానని, నా ఫ్రెండ్ డబ్బు తీసుకెళ్లి నా వైఫ్కి ఇస్తాడని అంటాడు. కానీ పాండే నీ ఫ్రెండ్ చోటు మాకు దొరికిపోయాడని, మా నుంచి ఇంకొకరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్తే ప్రేమ్ చాలా కంగారు పడి, సార్ నేను మా ఊరికి వెళ్ళాలి, నా ఫ్యామిలీ చూడాలి అని అంటాడు. ఇక్కడికి వచ్చా పోవడానికి ఉండదు, ఒకవేళ బయటికి వెళ్ళినా జనాలు నిన్ను చంపేస్తారు. మీ బాస్ బల్బీర్ సింగ్ కేసు మొత్తం నీపై తోసేశాడని ప్రేమ్కి చెప్తాడు. ఈ కేసు మీ బాస్ ఏమైనా సంబంధం ఉందా అని ప్రేమ్ని అడుగుతాడు. కానీ ప్రేమ్ ఏమీ చెప్పడు. అప్పుడు ప్రేమ్ పాండేకి ఒక హింట్ ఇస్తాడు. అప్పుడు పాండే బస్ స్టేషన్కి వెళ్ళి పటాక్ని ల్యాప్టాప్ తీసుకురా అని చెప్తాడు. పటాక్ ల్యాప్టాప్ ఇచ్చి జాగ్రత్త సార్ అని చెప్తాడు. పాండే ప్రేమ్ వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రేమ్ భార్యని కలుస్తాడు. ప్రేమ్ నాకు క్యాసెట్ ఇవ్వమని చెప్పాడు అన్నప్పుడు ప్రేమ్ భార్య క్యాసెట్ తెచ్చి ఇస్తుంది. ఆ క్యాసెట్ని పాండే ల్యాప్టాప్లో వేసి వింటాడు. అందులో బల్బీర్ సింగ్ రికార్డ్ చేసిన రాసలీలలు ఉంటాయి. అప్పుడే ప్రేమ్ భార్య వస్తుంది. సార్ ఈ హత్యలన్నీ ప్రేమే చేశాడని అడుగుతుంది. చూడమ్మా కేసు ఇంకా కోర్టులో నడుస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాండే. ఒక రోడ్డుపై కూర్చుని లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడు ఒక కారు వస్తుంది. ఆ కారులో ఒక ముసలోడు, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. పాండే ఆ కారుని ఎక్కుతాడు. ముసలోడు మీరేం చేస్తుంటారని అడుగుతాడు. నేను పని కోసం వెతుకుతుంటానంటాడు. పాండే మరి మీరు ఏం చేస్తుంటారని అడిగితే ముసలోడు ఒక ఫోటో చూపించి మేము ఇతని కోసం వెతుకుతూ దారి తప్పి తిరుగుతున్నామని పాండేకి ఫోటో ఇస్తాడు. ఆ ఫోటోలో పాండేనే ఉంటాడు. ఫోటో చూడగానే పాండేని పొడిచి చంపేస్తారు. కట్ చేస్తే కొన్ని నెలలకి బల్బీర్ సింగ్ విడుదలై బయటకు వస్తాడు. పటాక్ చరణ్ ప్లేస్లో ఎస్ఐగా ఉంటాడు. మనం వెనక్కి వెళ్తే డీసీపీ పటాక్ ఫోన్ చేసి చోటు ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. అందుకే పాండే మరియు ఎస్పీ కంటే ముందు ఒక ముసలోడు, ఇద్దరు వ్యక్తులు వచ్చి చోటుని లేపేస్తారు. అలాగే పటాక్ బస్ స్టేషన్లో ఓ ల్యాప్టాప్ ఇచ్చి పాండే వెళ్తున్నప్పుడు పటాక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అందుకే ముసలోడు కారు వేసుకుని బయలుదేరి పాండేని లేపేస్తారు. ఇదంతా బల్బీర్ని విడిపించడానికి జరుగుతుంది. ఒకరోజు పటాక్ దగ్గర ఉన్న కానిస్టేబుల్కి ఒక పార్సెల్ వస్తుంది. అందులో క్యాసెట్లు ఉంటాయి. మరియు ఆ క్యాసెట్లో ప్రేమ్ తన భార్య పాండేకి ఇచ్చిన క్యాసెట్ లాగా బల్బీర్ సీక్రెట్స్ ఉంటాయా లేదా ఇంకేమైనా ఉంటాయా అని మూవీ పార్ట్లో తెలుసుకోవాల్సిందే.